ఈ డివిజన్ల వారీగా నోటిఫికేషన్ వివరాలు, రిజర్వేషన్ వివరాలు, అలాగే ఇతర వివరాలకు సంబంధించి ఏమైనా తాజా అప్డేట్ వచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ఆ సమాచారాన్ని మీకు తెలియజేస్తుంది. అంగన్వాడీ నోటిఫికేషన్ డివిజన్ వారి వివరాలను ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణలోని నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ అండి. రాష్ట్ర ఏర్పాటు జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా 14,000 పోస్టులతో భారీగా రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే విడుదల కానుందండి. దీనికి సంబంధించి మంత్రి సీతక్క గారు కీలక ప్రకటన అయితే చేశారు. మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 14,000 అంగన్వాడీ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తామంటూ ఆమె అయితే కీలక ప్రకటన చేశారండి. దీంతో సంవత్సరం కాలంగా ఈ 14,000 అంగన్వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని అప్పట్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన ఎప్పుడిప్పుడు విడుదల చేస్తారా అని వేలాదిగా లక్షలాదిగా యువత అయితే ఎదురు చూస్తూ ఉండగా తాజాగా మంత్రి గారు మనకి మార్చి 8వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నోటిఫికేషన్ విడుదల చేస్తున్నామంటూ నిరుద్యోగ యువతకైతే గుడ్ న్యూస్ చెప్తున్నారండి. ఏదైతే అంగన్వాడీ టీచర్లైనా అంగన్వాడీ సహాయక పోస్టులకు సంబంధించి 18 నుంచి 35 సంవత్సరాల లోపు వయసు ఉన్నటువంటి పెళ్ళైనటువంటి మహిళలు అలాగే ఇంటర్మీడియట్ చదివినటువంటి వారు అర్హులని ప్రభుత్వం అయితే తాజాగా చెప్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఆయా గ్రామాల్లో నివసిస్తున్నటువంటి వివాహిత మహిళలకు 18 నుంచి 35 ఏళ్ళ నుండి ఇంటర్మీడియట్ చదివిన ప్రతి ఒక్కరూ ఈ అంగన్వాడీలకైతే దరఖాస్తు చేసుకొని అర్హత ఉన్నట్లయితే అధికారులు నిర్వహించే ఇంటర్వ్యూలో పాస్ అయి ఈ ఉద్యోగాలను పొందవచ్చండి. దీనికి సంబంధించి మనకు డివిజన్ల వారీగా నోటిఫికేషన్ విడుదల చేయడం అనేది జరుగుతుంది. ప్రభుత్వం 14,000 పోస్టులకు ఒకేసారి నోటిఫికేషన్ విడుదల చేసిన జిల్లాల్లోని డివిజన్ల వారీగానే సమాచారం అయితే వస్తుంది. ఇప్పటికే జిల్లాల వారీగా ఖాళీల వివరాలను ప్రభుత్వం మనకు తెలియజేసిన నేపథ్యంలో ఈ డివిజన్ల వారీగా నోటిఫికేషన్ వివరాలు, రిజర్వేషన్ వివరాలు, అలాగే ఇతర వివరాలకు సంబంధించి ఏమైనా తాజా అప్డేట్ వచ్చిందంటే వెంటనే మన పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ఆ సమాచారాన్ని మీకు తెలియజేస్తుంది. అంగన్వాడీ నోటిఫికేషన్ డివిజన్ వారి వివరాలను ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.